శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతి. మనం ఏ శుభకార్యం మొదలుపెట్టినా కూడా మొదటగా మనం వినాయకుడిని పూజిస్తాం. విఘ్నేశ్వరుణ్ణి పూజించడం ద్వారా ఆ విఘ్నాలన్నీ మనకి తొలగిపోతాయి. అంతేకాకుండా ఒకవేళ వినాయకుడి పూజ చేసినప్పటికీ కూడా విఘ్నాలు వచ్చాయి అంటే అది మనకి గుణపాఠం నేర్పించడానికి. మరొకసారి అటువంటి విఘ్నాలు వచ్చినా ఆ వినాయకుడు మనల్ని చాలా విజయవంతంగా ముందుకు నడిపించడానికే వినాయకుడి పూజ మనం చేస్తుంటాం. అయితే ప్రతి నెల వచ్చే సంకటహర చతుర్థి నిజానికి మన జీవితంలో ఉన్న సంకటాలు అంటే కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో రకాల నష్టాలని కూడా మనం సంకటాలు అంటుంటాం. ఆ సంకటాలన్నీ హరింపచేసి హరింపచేసి అంటే దాన్ని నాశనం చేసి ఆ ఒక్క నాశనం చేసే చతుర్థిని మనం సంకటహర చతుర్థి అంటాం. అయితే ఈ చతుర్థి నాడు మనం గణపతిని గనక పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధించడమే కాను ఏ పని అనుకున్నా ఆ పని దిగ్విజయంగా పూర్తవుతుంది. మరి ఆ రోజు పూజ ఎలా చేయాలి అంటే ఈసారి మనకి ఆదివారం సంకటహర చతుర్థి పడింది. అలాగే మార్చి 24వ తారీఖున ఆదివారం సంకటహర చతుర్థి పడడంతో మనం ఆదివారం ఆడవాళ్ళు తలంటి స్నానం చేయకూడదు. అందుకనే మామూలుగానే ఉదయాన్నే లేచి తలస్నానం చేయకుండా మామూలు స్నానం చేసి మందార పువ్వులు, ఎరుపు రంగు పువ్వులతో గణపతిని అలంకరించాలి. గణపతికి ఏ దిక్కైనా ఒకటే, ఏ పూజైనా ఒకటే, ఏ పువ్వైనా ఒకటే. ఆయనకి ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. అందుకనే మనం గణపతిని పూజించేటప్పుడు ఎరుపు రంగు ఎందుకు వాడతాము అంటే ఆయన ఎరుపు రంగుకి ఎక్కువగా ఆకర్షితులవుతారని. ఇక రెండో విషయం ఏంటి అంటే మన జీవితంలో చాలా రకాల ఓటమిలు ఉంటాయి. అంటే ఏదైనా పని మొదలు పెడితే అది సరిగ్గా అవ్వకపోవటం, మధ్యలో ఆగిపోవటం, ఒకవేళ పూర్తయినా కూడా చాలా నష్టపోవటం, ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటి సమస్యలు, ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నా, ఇలాంటివి లేకపోయినా కూడా వినాయకుడికి స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. మరి ఎన్ని ఒత్తులు వేయాలండి అంటే ఒక్కొక్క కుందిలో 3 ఒత్తులు వేసి కొబ్బరి నూనెను వేసి దీపారాధన చేసుకోవాలి. ఆ తర్వాత గరికను తీసుకోవాలి. గణపతికి గరిక అంటే ఎంత ఇష్టమో మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. అయితే గరికని వినాయకుడు ఇష్టపడడానికి కూడా కారణం వేరొకటి ఉంది. అది మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. కానీ గరికని గణపతికి పూజిస్తే మనకి ఇంకా ఏం కావాలన్నా అది తీరుస్తాడు. మరి గరికతో గణపతిని ఎలా పూజించాలి అంటే గణపతి అష్టోత్తరం అంటే గణపతికి సంబంధించి 108 నామాలు ఉంటాయి కదా. ఆ నామాలను ఒక్కొక్కటి చదువుతూ గరికను వినాయకుడి దగ్గర వేస్తూ ఉండాలన్నమాట. అలాగ చేసిన తర్వాత మనం గరిక పూజ చేసుకున్నట్టు. ఆ తర్వాత వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లాన్ని కనుక నైవేద్యంగా పెడితే సంకటహర చతుర్థి వినాయకుడికి పూజకి సమాప్తమవుతుంది. అలాగే మనం నైవేద్యం పెట్టిన తర్వాత హారతిని సమర్పించి ఇంటిల్లి పాది ఆ హారతిని గనక నమస్కారం చేసుకుంటే ఇక గణపతి మనకి అష్టైశ్వర్యాలను సిద్ధిస్తాడు. మరి విన్నారు కదండి. ఇటువంటి ఎన్నో భక్తిపరమైన విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.